విజయవాడ పుస్తక జాతరకు సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి. దేశంలోని ప్రముఖ ప్రచురణ సంస్థల స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయి. విజయవాడ పుస్తక మహోత్సవ సంఘం ఆధ్వర్యంలో లక్షల సంఖ్యలో పుస్తకాలు కొలువుదీరుతున్నాయి. రేపటి నుంచి 12వ తేదీ వరకు పుస్తక మహోత్సవం జరగనుంది. పుస్తకాల పండుగ ఏర్పాట్లపై పుస్తక మహోత్సవ నిర్వాహకులతో మా ప్రతినిధి ముఖాముఖి. పుస్తక ప్రియుల పండుగ విజయవాడ పుస్తక మహోత్సవం సమీపించింది. ఈ నెల 2వ తేదీ నుంచి పుస్తక మహోత్సవ నిర్వహణ కోసం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో విస్తృతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనతో పాటు విజయవాడ పుస్తక మహోత్సవ నిర్వాహకులు ఉన్నారు. సార్, ప్రధానంగా చూస్తుంటే ఈ హైదరాబాద్ ఉత్సవం బ్రహ్మాండంగా జరిగింది. అలాగే ఈ నేపథ్యంలో విజయవాడ పుస్తక మహోత్సవ నిర్వహణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఎన్ని రకాల పుస్తకాలు వచ్చే అవకాశం ఉంది? ప్రచురణకర్తలకు ఎలాంటి సూచన? 280 మందికి ప్రచురణకర్తలు ఈ సంవత్సరం పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా విస్తృతంగా ఆంగ్ల భాషా ప్రచురణలు కూడా అందుబాటులో రావటం, విజయవాడ నగరానికి అందుబాటులో రావటం మన రాజధానికి శోభ చేకూర్చే అంశం. ఎందుకంటే ఇదివరకు ఎక్కువగా ఇంగ్లీష్ పబ్లిషర్స్ పార్టిసిపేట్ చేసే పరిస్థితి ఉండేది కాదు. ఇది రీజనల్ సెంటర్గా చూసేవాళ్ళు. ఈ పుస్తక మహోత్సవంలో పర్టికులర్గా హైదరాబాద్ పుస్తక మహోత్సవంలో మేమంతా పార్టిసిపేట్ చేసాం. నేను, విశాలాంధ్ర వాళ్ళు, ప్రజాశక్తి అందరూ పార్టిసిపేట్ చేసాం. అక్కడ పార్టిసిపేట్ చేసిన అనుభవంలో మాకు అర్థమైన విషయం ఏంటంటే చాలా విపరీతమైనటువంటి యువకుల్లోంచి విపరీతమైన స్పందన రావటం అనేది మాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం. లాస్ట్ ఇయర్ కన్నా బాగా పెరిగింది ఆ విషయం. ఆల్మోస్ట్ 40 నుంచి 40% ఉండేవాళ్ళు ఇదివరకు యువకులు. 60 నుంచి 70% మంది యువకులు రావటం అనేది, 40 సంవత్సరాల లోపుగా ఉన్న వాళ్ళు రావటం అనేది చాలా ఆనందం కలిగించే అంశం. 3 రోజుల పాటు హైదరాబాద్ పుస్తక మహోత్సవం గేట్లు క్లోజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ కన్నా గ్రౌండ్ చాలా పెద్దగా ఉండటం వల్ల ఇక్కడ అలాంటి పరిస్థితి ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అట్లాగే ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉండడానికి 2 పక్కల గేట్లు పెట్టాం. సఫిషియెంట్గా టాయిలెట్ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సౌకర్యవంతమైన వాతావరణాన్ని, మంచి గ్రౌండ్ ఇచ్చారు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారి కార్యాలయం మా వాళ్ళకి ఫోన్ చేసి వెళ్ళి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని కలిసి నేను వస్తానని చెప్పారు ఆయన. కానీ అనుకోకుండా ఆయన ఫ్యామిలీ కమిట్మెంట్ ఉండటం వల్ల ఆయన భారతదేశం బయట ఉన్నారు. వారు రిటర్న్ వచ్చిన తర్వాత ఒకసారి వచ్చి ఏర్పాటు చేయవలసిందిగా మేము వారి కార్యాలయాన్ని కోరటం, వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. అట్లాగే ఉప ముఖ్యమంత్రి గారు కూడా సందర్శిస్తారు. వెంకయ్యనాయుడు గారు రాబోతున్నారు. వెంకయ్యనాయుడు గారు ఆ రోజున రామ్మాధవ్ గారి పుస్తకం ఆవిష్కరణ కోసం వారు రాబోతున్నారు. అట్లాగే ఒడిశా గవర్నర్ హరిబాబు గారు రాబోతున్నారు. అనేక మంది రాష్ట్ర కేంద్ర మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, సీనియర్ ఉన్నతాధికారులు అందరూ రాబోతున్నారు. ప్రారంభోత్సవ సభ జస్టిస్ నరసింహ గారు చేస్తుంటే ప్రారంభోపన్యాసాన్ని మాన్య మిత్రులు విజయానంద్ గారు, ఆయన కూడా సాహిత్యాభిమాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వారు చేయబోతున్నారు. రఘురామకృష్ణరాజు గారు సభకు అధ్యక్షత వహించబోతున్నారు. ఆల్మోస్ట్ అన్ని పత్రికల ఎడిటర్లు కూడా ఆ సమావేశంలో ప్రారంభ సభలో పాల్గొబోతున్నారు. ఈ పుస్తక మహోత్సవాన్ని అన్ని పత్రికల ఎడిటర్లు కూడా సందర్శించబోతారు. ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత. ముఖ్యంగా చూస్తే మీరు హైదరాబాద్ పుస్తక మహోత్సవం నిర్వహించారు. గతంలో ఇక్కడ జరిగిన పుస్తక మహోత్సవాలు చూస్తే ప్రధానంగా యువత నుంచి ఏ పుస్తకాల పట్ల ఎక్కువ వాళ్ళ అభిలాష కనిపిస్తుంది? యాక్చువల్గా ఇదివరకు మనకి చాలా విస్తృతంగా నవలు చదివే అలవాటు, కథలు చదివే అలవాటు ఉండేది. కానీ కొంతకాలం పాటు ఒక ఫేజ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అని, లేకపోతే భక్తి అని, ఇలాంటి అంశాల పట్ల చాలా ఎక్కువ ఆసక్తి. ఇప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక జనర్ రూల్ చేస్తున్న సందర్భం ఇప్పుడు లేదు. ఒక ప్రత్యేకమైనటువంటి జనర్ ఇది ఇవాళ పర్సనల్ డెవలప్మెంట్ పుస్తకాలు ఎక్కువ అమ్ముతాయి, లేకపోతే భక్తి పుస్తకాలు ఎక్కువ అమ్ముతున్నాయి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు మనిషి తాలూకు మానసిక విస్తృతి పెరిగినట్టే రీడర్షిప్ తాలూకు విస్తృతి కూడా చాలా పెరిగింది. రీడర్షిప్ చాలా వైవిధ్యమైన అంశాలకు సంబంధించి లోతైన పరిశీలనతో కూడిన పుస్తకాల పట్ల పాఠకులు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకనే మనం అబ్జర్వ్ చేస్తే గత 30 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో కనీసం 2000 తర్వాత ఒక ల్యాండ్ మార్కింగ్ నవల రాల తెలుగులో. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం కొత్తగా వివిధ అంశాలకు సంబంధించిన పుస్తకాలు చదవటం మొదలుపెట్టిన తర్వాత నేను అనుకోవటం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ మజిలీ తెలుగు పాఠకుల తాలూకు నెక్స్ట్ మజిలీ, తెలుగు యువత తాలూకు నెక్స్ట్ మజిలీ కాల్పనిక సాహిత్యంగా నేను భావిస్తున్నాను. రాబోయే 4-5 ఏళ్లలో ఆ పరిణామాన్ని మీరు నేను కూడా కలిసి చూడబోతున్నాం. అంతోపాటు బీబీఎఫ్ అధ్యక్షులు మనోహర్ నాయుడు గారు సార్, ప్రధానంగా చూస్తే ఈసారి పుస్తక మహోత్సవంలో స్టాల్స్ కానీ అలాగే వేదికలకు కానీ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈ నిర్వహణ 264 స్టాళ్ళు జనరల్ స్టాల్స్ వచ్చాయండి. 48 స్టాల్ గవర్నమెంట్ స్టాల్స్, దాదాపు 300 స్టాల్స్ పైబడి ఈరోజు ఈ విజయవాడ పుస్తక మహోత్సవం 36వ పుస్తక మహోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ 300 స్టాల్స్తో కాకుండా కొన్ని వైవిధ్య రంగంలో ప్రభుత్వ స్టాల్స్ను కొన్ని హెల్త్ డిపార్ట్మెంట్స్, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్, కొన్ని
ఏర్పాటు చేస్తున్నాం. అందులో భాగంగా ఈసారి గ్రౌండ్లో పూర్తి స్థాయి మ్యాటు, అదేవిధంగా ఎవరికి చిన్న ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నామండి. డయాస్కి ఏ పేరు? డయాస్కి ఈ సాహిత్య వేదిక మొదటి ప్రధాన వేదికకు వచ్చేసి డాక్టర్ పట్టాభిరామ్ పేరు ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప్రతిభా వేదికకి డాక్టర్ భార్గవ్ కమలాకర్ పేరు ఏర్పాటు చేశాం. దాంట్లో పిల్లలకు సంబంధించిన యాక్టివిటీస్ జరుగుతాయి. ఈ ప్రధాన వేదికలో పుస్తకావిష్కరణలు, ప్రారంభోత్సవాలు, సాహిత్య సమావేశాలు, జయంతులు, వర్ధంతులు ఇక్కడ నిర్వహిస్తాం. ఈసారి ప్రధానంగా సామాజిక మాధ్యమాల ప్రభావం విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఈసారి పుస్తక మహోత్సవాల్లో ఎంత పుస్తకాలు విక్రయాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు? ఎలా? హైదరాబాద్లో దాదాపు 10 కోట్ల పైబడి పుస్తక విక్రేతలు జరిగాయి. 30% పెరిగింది. ఇక్కడ కూడా దాదాపుగా 7 నుంచి 8 కోట్ల వ్యాపారం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. హైదరాబాద్లో దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల జనాభా వచ్చారనే కాన్సెప్ట్ మీడియాలో కూడా వచ్చింది. ఇక్కడ కూడా 2 లక్షల పైన జనం ఈ పుస్తక మహోత్సవాన్ని వీక్షిస్తారని చెప్పి అంచనా ఉంది. అందులో భాగంగా వారి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నాం. దాంతోపాటు ఈ వివిఎఫ్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గారు సార్, ప్రధానంగా చూస్తే గత 35 సంవత్సరాల అనుభవంతో ఈసారి 36వ పుస్తక మహోత్సవ నిర్వహణకి ఎలాంటి సన్నద్ధతతో చేస్తున్నాము, అలాగే ఎలాంటి పుస్తకాలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి, ఏ సమయంలో సందర్శకులు రావచ్చు? పుస్తక ప్రదర్శనలో గతం కంటే కూడా యూత్ చాలా ఇంట్రెస్ట్గా రచనలు రాయటం అనేది ఎక్కువ చేస్తున్నారు. అందుట్లో కూడా చాలా వైవిధ్యమైనటువంటి పర్యావరణం మీద, ట్రాన్స్జెండర్ మీద, దళిత సాహిత్యం మీద, బహుజన సాహిత్యం మీద, ట్రైబల్ సాహిత్యం మీద, వాళ్ళ సొంత సాహిత్యం మీద ఎక్కువగా రచనలు చేస్తున్నారు. అందంగా ప్రచురిస్తున్నారు కూడా. ప్రచురించడమే కాదు, వాళ్ళు పబ్లికేషన్ కూడా పెడుతున్నారు అసలు. అందుకని ఇది ఒక కొత్త ట్రెండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా ఆహ్వానించదగింది. హైదరాబాద్ పుస్తక మహోత్సవంలో అనేక మంది పుస్తకాలు రాయటమే కాదు, వాళ్ళే ప్రచురించుకున్నారు, వాళ్ళే ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. అదే పరిస్థితి విజయవాడలో కూడా వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక మంచి వాతావరణంగా అనిపిస్తుంది. ఈ 36-37 సంవత్సరాల్లో వచ్చినటువంటి సాహిత్య రంగంలో వచ్చినటువంటి కొత్త మార్పు. అందుకనే మేము విజయవాడ బుక్ ఫెస్టివల్ నుండి 25 సంవత్సరాల్లో వచ్చినటువంటి సాహిత్య రంగంలో మార్పులకు సంబంధించి కథ, నవల, విమర్శ, నాటకం, బాల సాహిత్యం, అనువాద సాహిత్యం మీద మేము సదస్సులు పెట్టాము. అందుకని డెఫినెట్గా విజయవాడ బుక్ ఫెస్టివల్ గతం కంటే కూడా ఒక గుణాత్మకమైనటువంటి మార్పు తీసుకొని నిర్వహిస్తున్నామని భావిస్తున్నాం. ఈ అవకాశాన్ని విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి సాహితీవేత్తలు, కవులు, కళాకారులతో పాటు తల్లిదండ్రులు, విద్యార్థులు ఉపయోగించుకోవాలని గతంలో లాగా, అట్లాగే బుక్ ఫెస్టివల్ ఉన్న క్యారెక్టర్ ఏంటంటే అనేక పండుగలతో పాటు అనేక పండుగలు ఇది ఒక పండుగ కాదు. ఏ పండుగకైనా ఒక పరిధి ఉంటుంది. ఒక్క పుస్తక మహోత్సవం మాత్రమే అనేక ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా అనేక మంది విద్యార్థులు ఏ ఏజ్ వాళ్ళైనా కానీ కలిసి ఒకసారి కూర్చొని చర్చించుకోవడానికి, మాట్లాడుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఒక సెక్యులర్ ఫెస్టివల్ లాగా ఉంటుంది. ఈ అవకాశాన్ని విజయవాడ ప్రాంతంలో ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఇది విజయవాడ పుస్తక మహోత్సవానికి సంబంధించి మొత్తం ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 2వ తేదీ సాయంత్రం నుంచి ఈ పుస్తక మహోత్సవం ప్రారంభం కాబోతోంది. విజయవాడ నుంచి కెమెరామెన్ బి నాగరాజుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.